హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. కొంతమందికి చికెన్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి మటన్ అంటే ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి సీ ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ కొందరు ఉంటారండి, ఎగ్స్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. వారం అంతా ఎగ్స్ పెట్టినా తినేస్తారు. అందులో నేను కూడా ఒకరిని. మనలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ. దీన్ని అన్నంలో కలుపుకోవచ్చు, చపాతీ, పరోటా, పూరితో తినొచ్చు. ఏమీ లేకపోయినా స్టార్టర్లా అయినా తినేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని 6 ఎగ్స్ని వేసి బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం ఆనియన్స్ని చాప్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా రౌండ్గా సన్నగా స్లైస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసి కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసి వేగనివ్వాలి. ఇది ఇలా వేగుతుండగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వలుచుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్స్లో ఉండే పచ్చసొనని వేరు చేసి ఎగ్ వైట్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపాక 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసి వేగనివ్వాలి. అవసరమైతే 1 స్పూన్ వాటర్ని వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఎగ్ వైట్స్ని వేసి మసాలా అంతా పట్టేలా గరిటెతో కలుపుకోవాలి. తర్వాత ఎగ్ యోక్స్ని వేసుకొని గరిటె పెట్టకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు టాస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ యోక్స్కి మసాలా బాగా పడుతుంది. గట్టిగా కలిపేస్తే పచ్చసొన చిదురైపోయి కూర అంతా నీచు వాసన వస్తుంది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుని చాప్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ.